సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో ఈ యొక్క లైవ్లో మనకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్లో ఏ మొబైల్ కొనొచ్చు, ఏ మొబైల్ కొనకూడదు అనేది ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా తెలుసుకుందాం. అండ్ ఒకసారి మనం ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసి అందులో మనకు ఏది బెస్ట్ ఆఫర్స్, ఏది 15,000 సెగ్మెంట్లో కొనాలి, ఏది 10,000 సెగ్మెంట్లో కొనాలి, ఏది వేస్ట్ మొబైల్, ఏది బెస్ట్ మొబైల్ అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మీ యొక్క మొబైల్స్లో మీరు ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ అయితే మీకు కనిపిస్తుంది అనమాట ద ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ అని. సింపుల్గా మీరైతే ఈ యొక్క మొబైల్స్ పైన క్లిక్ చేయండి, లేకపోతే వాటిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క మొబైల్ అయితే మీకు రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఇది మీరు డైరెక్ట్గా బ్యాక్ వచ్చేసి డైరెక్ట్గా మొబైల్స్లో అయితే వెళ్ళండి. సో మొబైల్స్లో వెళ్ళినప్పుడు ఇక్కడ చూసినట్టయితే మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ అలాగే డెబిట్ కార్డ్స్ పైన మీకు అప్ టు 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అవి చూసినట్టయితే మనం కింద ఏవేవి ఆఫర్స్ ఉన్నాయో ఏవేవి లేవో ఇప్పుడైతే మనకు క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఎర్లీ యాక్సెస్ చూసినట్టయితే మనకు స్టార్ట్స్ ఆన్ 15th అనమాట. సో ఇవి ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మాత్రమే, ప్రతి ఒక్కరికి అయితే కాదు. సో హవెవర్ మనం ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఏ ఆఫర్స్ బాగున్నాయి, ఏ ఆఫర్స్ బాగాలేవు అనేది ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ మొబైల్ చూసినట్టయితే ఇక్కడ మనకు మోటోలా రార్త్ 5G మొబైల్ అనమాట. ఈ యొక్క 5G మొబైల్ అనేది ఇంకా వేస్ట్ అనమాట. ఈ యొక్క మొబైల్ జోలికి అస్సలు అయితే వెళ్ళకండి. అండ్ యాపిల్ ఈవెంట్ అనేది కనిపిస్తుంది October 13th. ఇది వచ్చేసి మనకు ఐఫోన్ 12 సిరీస్కి సంబంధించింది. ఇది కూడా మనకు పక్కన పెట్టండి. తర్వాత కింద చూసినట్టయితే మనకు రియల్మీ 7A అనమాట. ఇది చూసినట్టయితే మనకు 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన కార్డ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఈ యొక్క మొబైల్ అయితే మీరు కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు 11,999 రూపీస్కి. ఇందులో మనకు ఏమైతే అవసరం లేదనమాట. తర్వాత శాంసంగ్ గెలాక్సీ F41 మొబైల్. ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో కూడా మీకు ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. ఈ యొక్క మొబైల్ మంచి బ్యాటరీ కావాలనుకునే వాళ్ళు, తర్వాత మంచి కెమెరా కావాలంటే డెఫినెట్గా ఈ యొక్క F41 అనేది మీకు సూపర్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత కింద స్క్రోల్ చేసి చూసినట్టయితే పోకో C3 అనమాట. ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు 7,499 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు రెడ్మీ 9C మొబైల్ ఏదైతే ఉందో అదే మనకు రీబ్రాండెడ్ వర్షన్గా మన యొక్క ఇండియాలో ఈ యొక్క పోకో C3 అనే పేరు మీద అయితే లాంచ్ చేశారు. సో మీ యొక్క బడ్జెట్ అరౌండ్ 8,000 రూపీస్ అయితే ఈ యొక్క మొబైల్ కూడా ట్రై చేయొచ్చు అనమాట. తర్వాత మీ 10 సిరీస్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుందాం. మీ 10 సిరీస్ కదా, ఇక్కడ చూడండి మీ 10 సిరీస్ అనేది ఉంది. ఇది మనకు 15th అక్టోబర్లో అయితే లాంచ్ కాబోతుంది. ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే ట్రై చేయొచ్చు. ఎందుకంటే మనకు 144 హెడ్జెస్ ద్వారా ఈ యొక్క రీఫ్రెష్ రేట్ వస్తుంది కాబట్టి ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మెయిన్లీ ఈ యొక్క గేమర్స్ ఎవరైతే ఉంటారో, తర్వాత కెమెరా లవర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం మ్యానుఫ్యాక్చర్ చేయబడుతున్న మొబైల్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత కింద చూసినట్టయితే మనం ఇన్ఫినిక్స్ హాట్ 10 మొబైల్. ఈ యొక్క మొబైల్ కూడా 10,000 సెగ్మెంట్లో కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ టెక్నో కెమాన్ 16 ఈ యొక్క మొబైల్ అయితే మీరు స్కిప్ చేయండి ఫ్రెండ్స్. దీని బదులు మీరు రెడ్మీ K20 ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. తర్వాత MI 10 మొబైల్. ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు 10,000 రూపీస్ ఆఫ్ అయితే ఉంది, అంటే మనకు 50,000 రూపీస్ అయితే వస్తుంది అనమాట. సో దీనికి వల్ల మీరు శాంసంగ్ గెలాక్సీ S20 ప్లస్ మొబైల్ అయితే తీసుకోవచ్చు. దీనికంటే మనకు చాలా బెటర్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే దీంట్లో మనకు బెస్ట్ ఏమంటే ఇందులో వచ్చేసి మనకు 108 MP మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా అయితే తీసుకోవచ్చు. తర్వాత కింద స్క్రోల్ చేసి చూసినట్టయితే మనకు రెడ్మీ నోట్ 8 మొబైల్ ఉంది. ఇప్పుడైతే మనకు వర్క్ ఫర్ మనీ అయితే కాదు. తర్వాత రెడ్మీ K20 Pro. ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు జస్ట్ 22,999 రూపీస్ అయితే ఉంది. ఒకవేళ మీకు గేమింగ్ కోసం అండర్ 23,000లో మంచి మొబైల్ కావాలంటే ఈ యొక్క రెడ్మీ K20 Pro మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇందులో కూడా మీకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. తర్వాత రియల్మీ C11 ఈ యొక్క మొబైల్ అనేది స్కిప్ చేయండి. తర్వాత మనకు ఈ యొక్క రియల్మీ C12 ఉంది. ఈ యొక్క మొబైల్ కూడా వద్దు. దీని బదులు మీరు ఈ యొక్క నార్జో సిరీస్లో K20A లేకపోతే K20 ఈ యొక్క 20A లేకపోతే 20 అయినా తీసుకోండి. తర్వాత చూసినట్టయితే పోకో X3 అనమాట. ఇది మనకు గేమింగ్ కోసం, తర్వాత బ్యాటరీ బ్యాకప్, తర్వాత మంచి పెద్ద డిస్ప్లే ఉంది. ప్రతి ఒక్కటి ఇందులో మనకు అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. పోకో X2 అయినా తీసుకోవచ్చు, పోకో X3 అయినా తీసుకోవచ్చు అనమాట. రెండు చూసినట్టయితే మనకు నియర్లీ సేమ్ ప్రైస్తో అయితే ఉంటాయి. డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు. 120 హెడ్జెస్ రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత కింద స్క్రోల్ చేసి చూసినట్టయితే మనకు పోకో M2 Pro మొబైల్ అయితే ఉంది. చూసినట్టయితే మనకు 12,999 రూపీస్కి అయితే వస్తుంది. యాక్చువల్గా ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు 13,999 రూపీస్ అనమాట. ఇప్పుడు ఆఫర్లో చూసినట్టయితే 1,000 రూపీస్ కట్ అయితే చేస్తున్నారు. సో ఇదే మొబైల్ మనకు రెడ్మీ 9 Pro అనమాట, అంటే రెడ్మీ నోట్ 9 Pro అనమాట. కాకపోతే మనకు రెండిట్లో
డిఫరెన్స్ ఏమంటే ఈ యొక్క పోకో M2 ప్రోలో వచ్చేసి 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెడ్మీ నోట్ 9 ప్రోలో చూసుకున్నట్టయితే కేవలం 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. రెండు వచ్చేసి ఇంకా ప్రతి ఒక్కటి సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటుందన్నమాట. సో రెడ్మీ నోట్ 9 ప్రో కొనాలనుకునే వాళ్ళు డెఫినెట్గా ఈ యొక్క పోకో M2 ప్రో అయితే తీసుకోండి. తర్వాత రియల్మీ 7 మొబైల్ అయితే ఉంది. ఇది మనకు ప్రీపెయిడ్ పైన అలాగే ఎక్స్చేంజ్ పైన 1000 రూపీస్ ఆఫ్ అనేది కనిపిస్తుంది. సో మనకు ఇది వచ్చేసి 13,999 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. ఈ యొక్క మొబైల్ కూడా మీకు గేమింగ్ కోసం అలాగే కెమెరా కోసం అయితే సూపర్గా ఉంటుంది. ఇది కూడా మనకు ఎలాంటి నెగిటివ్ డిసడ్వాంటేజెస్ అయితే లేవన్నమాట. తర్వాత రియల్మీ నార్జో 20 మొబైల్, ఈ యొక్క మొబైల్ కూడా మీరు 11,000కి అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా చాలా సూపర్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ గేమింగ్ కోసం మరీ అంత యూస్ఫుల్ కాదు, కానీ మీకు కెమెరా అయితే అద్భుతంగా అయితే ఉంటుంది అండర్ 10,000 సెగ్మెంట్లో. తర్వాత రియల్మీ C15 మొబైల్ ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు. అండ్ క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. అండ్ 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. అండర్ 10,000 సెగ్మెంట్లో ఇది కూడా మనకు మంచి ఆప్షన్ అయితే అవుతుంది. తర్వాత కింద స్క్రోల్ చేసి చూసినట్టయితే మనం పోకో X2 అనేది తీసుకోవచ్చు. ఇంతకుముందే చెప్పాను కదా, పోకో X2 లేకపోతే పోకో X3 రెండు మొబైల్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. రెండు వచ్చేసి మనకు 120Hz రీఫ్రెష్ రేట్తో అయితే రాబోతున్నాయి. ఇది చూసినట్టయితే మనకు గేమింగ్ కోసం అయితే సూపర్గా అయితే ఉంటుంది. తర్వాత రియల్మీ 7 ప్రో అనమాట. ఇది చూసినట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో ఉంటుంది. సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో ఉంటుంది. అలాగే మనకు 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకు మేజర్ హైలైట్ చూసినట్టయితే 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో అండర్ 15,000 సెగ్మెంట్లో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. అండ్ అక్కడ చూసినట్టయితే మనకు రియల్మీ నార్జో 20 ప్రో ఉందన్నమాట. అది 15,000 సెగ్మెంట్లోనే మనకు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇది చూసినట్టయితే మనకు 20,000 వరకు అయితే తీసుకొచ్చారు. సో ఎందుకంటే ఇది వచ్చేసి మనకు సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో అయితే ఉంటుందన్నమాట. సో దీని ద్వారానే మీకైతే అర్థమై ఉంటుంది, సూపర్ అమోల్డ్ డిస్ప్లేకి IPS LCD డిస్ప్లేకి మనకు డెఫినెట్గా నియర్లీ 3,000 రూపీస్ డిఫరెంట్ అయితే ఉంటుందన్నమాట. సో మనకు డిస్ప్లే క్వాలిటీ మాత్రం సూపర్ అమోల్డ్ డిస్ప్లే అంటే డెఫినెట్గా మనకు టాప్ లెవెల్లో అయితే ఉంటుందని ఇక్కడైతే క్లియర్గా అర్థం చేసుకోండి. తర్వాత కింద స్క్రోల్ చేసి చూసినట్టయితే పోకో M2 మొబైల్ అయితే ఉందన్నమాట. సో ఎవరైతే రెడ్మీ 9 ప్రైమ్ మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆ యొక్క రెడ్మీ 9 ప్రైమ్ మొబైల్ స్కిప్ చేసి ఈ యొక్క పోకో M2 తీసుకోవడం మనకు చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క పోకో M2 వచ్చేసి మీకు స్టార్టింగ్ 6GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 10,499 రూపీస్కి వస్తుంది. కాకపోతే రెడ్మీ 9 ప్రైమ్ చూసినట్టయితే మనకు అరౌండ్ 10,000 రూపీస్కి మీకు 4GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు 6GB ఎక్కువగా వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క పోకో M2 అయితే తీసుకోండి రెడ్మీ 9 ప్రైమ్కి బదులుగా. తర్వాత కింద చూసినట్టయితే రియల్మీ నార్జో 20 ప్రో, ఇది చూసినట్టయితే ఇప్పుడే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది అండర్ 15,000 సెగ్మెంట్లో అని. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా మీరు అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. తర్వాత రియల్మీ నార్జో 20A, ఈ యొక్క మొబైల్ కూడా మీరు అండర్ 8,000 సెగ్మెంట్లో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా ట్రై చేయొచ్చు అనమాట. తర్వాత రియల్మీ 6 మొబైల్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకు ప్రీపెయిడ్ పైన అలాగే ఎక్స్చేంజ్ పైన మనకు 500 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. ఈ యొక్క మొబైల్ కూడా మీకు 64 మెగాపిక్సెల్ ద్వారా క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అలాగే మనకు 90Hz రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇది కూడా గేమర్స్కి అలాగే మనకు ఈ యొక్క బ్యాటరీ బ్యాకప్ బాగా రావాలనుకునే వాళ్ళకు, తర్వాత మంచి కెమెరా కావాలనుకునే వాళ్ళకు డెఫినెట్గా రియల్మీ 6 కూడా తీసుకోవచ్చు. కాకపోతే దీనికి బదులుగా మీరు డైరెక్ట్గా రియల్మీ 7 తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. దీనికంటే మనకు చాలా బెటర్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత మోటో E7 ప్లస్ అనమాట. ఇది కూడా మనకు అరౌండ్ 8,000 సెగ్మెంట్లో ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే ట్రై చేయొచ్చు. కాకపోతే ఇది మనకు కేవలం HD ప్లస్ డిస్ప్లేతో మాత్రమే వస్తుంది. సో మీకు ఫుల్ HD ప్లస్ డిస్ప్లే కావాలంటే రెడ్మీ 9 ప్రైమ్ లేకపోతే పోకో M2 ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ ఈ యొక్క మొబైల్ అనేది స్కిప్ చేయండి. ఒప్పో A52 ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చు. కాకపోతే ఇంత ప్రైస్కి అయితే నేనైతే ఒప్పుకోను ఫ్రెండ్స్. తర్వాత ఒప్పో A15 ఇది చూసినట్టయితే మనకు స్లిమ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి మనకు మంచి కెమెరాతో అయితే ఉంటుంది. అండ్ గేమింగ్ కోసం అయితే మీకు అస్సలు సూట్ కాదనే చెప్పుకోవచ్చు. తర్వాత ఒప్పో A31 అనమాట. ఇది మనకు 11,000 సెగ్మెంట్కి ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. ఇది కూడా మీకు గేమింగ్కి అయితే అంత బాగా యూస్ఫుల్ అయితే కాదు. ఒకవేళ మీకు మంచి కెమెరా కావాలంటే డెఫినెట్గా ఈ యొక్క ఒప్పో A31 అయితే తీసుకోవచ్చు. కాకపోతే దీనికంటే బెస్ట్ మొబైల్స్ మనకు రెడ్మీ 9 ప్రైమ్ ఉంది, పోకో M2 ఉంది. ఇంకా వాటిని పెట్టుకొని ఈ యొక్క మొబైల్ దండగానే చెప్తాను. తర్వాత ఒప్పో రీనో 2F ఈ యొక్క మొబైల్ అనేది స్కిప్ చేయండి. తర్వాత ఒప్పో A9, ఒప్పో A5s ఇవన్నీ మొబైల్స్ వద్దు బ్రో, అసలు వేస్ట్ అనమాట. ఒప్పో F17 ప్రో, తర్వాత ఒప్పో A53, ఒప్పో A12, ఒప్పో 11K, ఒప్పో A1K ఇవన్నీ ఏవి వద్దు ఫ్రెండ్స్, మీరైతే స్కిప్ చేయండి. తర్వాత కింద చూసినట్టయితే మనకు ఒప్పో రీనో 3 ప్రో అనమాట. ఈ యొక్క మొబైల్ మీకు చూసినట్టయితే మీకు మంచి కెమెరా కావాలంటే డెఫినెట్గా ఈ యొక్క ఒప్పో రీనో 3 ప్రో అయితే తీసుకోవచ్చు. తర్వాత మనకు ఒప్పో రీనో 4 ప్రో కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకు చాలా సూపర్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రెండు మొబైల్ చూసినట్టయితే మీకు చాలా లైట్ వెయిట్తో చాలా స్లిమ్ మొబైల్స్ అనే చెప్పుకోవచ్చు అనమాట. సో మీకు లైట్ వెయిట్గా అలాగే మంచి కెమెరా కావాలంటే డెఫినెట్గా ఈ యొక్క 3 ప్రో అన్న ఒప్పో రీనో 4 ప్రో అన్న డెఫినెట్గా రెండు మొబైల్స్లో ఏవైనా తీసుకోండి. కాకపోతే ఈ యొక్క ప్రైస్ రేంజ్కి చూసుకున్నట్టయితే మీకు సామ్సంగ్ గెలాక్సీ M51 వస్తుంది. అది
చూసినట్టయితే మీకు 7000 mAh బ్యాటరీ ఉంటుంది. అంతేకాక మనకు స్నాప్డ్రాగన్ 730G ఆ యొక్క ప్రాసెసర్తో అయితే వస్తుందన్నమాట. డెఫినెట్గా దీనికంటే మనకు అవి చాలా మంచి మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. తర్వాత కింద స్క్రోల్ చేసి చూసినట్టయితే వివో S1 Pro ఇది చూసినట్టయితే ఈ టైంలో మనకు వర్త్ ఫర్ మనీ అయితే కాదు, సింపుల్గా స్కిప్ అయితే చేయండి. తర్వాత వివో Y50 ఈ యొక్క మొబైల్ ఇంత ప్రైస్కి మనకు వర్త్ అయితే అసలు కాదు. దీనికి బదులుగా మనకు రియల్మీ 7 వస్తుంది అక్కడ. తర్వాత పోకో X3 కూడా మొబైల్ అయితే వస్తుందన్నమాట. సో దీనికంటే ఆ యొక్క పోకో X2 కానివ్వండి, X3 కానివ్వండి చాలా బెస్ట్ మొబైల్స్ అనే చెప్పుకోవచ్చు. అండ్ రియల్మీ 6 అండ్ రియల్మీ 7 వస్తుంది, అండ్ రియల్మీ 7 కూడా వస్తుంది అనమాట. దీనికంటే అవి మొత్తం మనకు చాలా బెస్ట్ మొబైల్స్ అనే చెప్పుకోవచ్చు. అండ్ వివో Y30 కూడా స్కిప్ చేయండి. అండ్ వివో V19, వివో VZ1 Pro ఇవన్నీ మనకు ఏవి వద్దు ఫ్రెండ్స్. మీకు ఆఫర్స్ అయితే ఉన్నాయి, కాకపోతే ఇవన్నీ మీకు అంత వర్త్ అయితే కాదనమాట. ఇక్కడ చూసినట్టయితే మనకు వివో V19 వచ్చేసి 4000 రూపీస్ ఎక్స్చేంజ్ పైన అయితే ఆఫర్ ఉందన్నమాట. సో ఒకవేళ మీకు పాత మొబైల్ ఉంటే ఈ యొక్క ఎక్స్చేంజ్ పైన మీకు 4000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇది ఒక మంచి ఆఫర్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత వివో Z1 Pro పైన మీకు 2000 రూపీస్ ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఉంది. ఈ యొక్క మొబైల్ కూడా మీకు ఎక్స్చేంజ్ పైన అయితే తీసుకోవచ్చు అనమాట, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. తర్వాత వివో X50 Pro అనమాట. ఇది చూసినట్టయితే వివో X50 Pro పైన మీకు 3000 రూపీస్ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ అయితే ఉంది. తర్వాత వివో X50 పైన చూసినట్టయితే మీకు 3000 రూపీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ పైన డిస్కౌంట్ అయితే ఉందన్నమాట. మీకు 5G మొబైల్ కావాలంటే అండర్ 50,000 సెగ్మెంట్లో ఈ యొక్క వివో X50 Pro అనేది తీసుకోవచ్చు. మీకు 33 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. కాకపోతే దీనికి బదులుగా మీరు డైరెక్ట్గా ఈ యొక్క సామ్సంగ్ జోలికి అయితే వెళ్ళండి. సామ్సంగ్ S20 Plus అనేది దీనికంటే మనకు చాలా బెటర్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. తర్వాత కింద స్క్రోల్ చేసి చూసినట్టయితే ఐఫోన్ XR అనేది తీసుకోవచ్చు. కాకపోతే ప్రైస్ అనేది మనకు రివీల్ అయితే చేయలేదన్నమాట. అండ్ ఐఫోన్ 11 Pro కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో కూడా మీకు ఎలాంటి నెగిటివ్ ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ సామ్సంగ్ గెలాక్సీ S20 Plus అనమాట. ఇది చూసినట్టయితే మనకు అరౌండ్ 77,000 రూపీస్ అయితే ఉండేది. ఇప్పుడు చూసినట్టయితే మనకు కేవలం 50,000 రూపీస్కి అయితే వస్తుంది. మరి 50,000 రూపీస్కి ఒక మొబైల్ కొందగ్గ మొబైల్ అంటే డెఫినెట్గా మీరైతే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అండ్ ఇక్కడ చూసినట్టయితే గెట్ ఇట్ జస్ట్ అట్ 35,198 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఆఫర్ ఎప్పుడు వస్తుందంటే మీరు ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ ఏదైతే ఉందో ఇది తీసుకున్నట్టయితే మీకు డైరెక్ట్గా 35,000 రూపీస్కి అయితే ఉంటుంది. కాకపోతే దీనికి వచ్చేసి మీకు క్రెడిట్ కార్డ్ అయితే తప్పనిసరి అనమాట. తర్వాత చూసినట్టయితే మనకు IQ3 మొబైల్ ఇది చూసినట్టయితే మనకు 55 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే మీకు మంచి గేమింగ్ మొబైల్ కావాలంటే డెఫినెట్గా ఈ యొక్క IQ3 అనేది మీకు మంచి ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఈ యొక్క 30,000లో స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ వచ్చేది ఇంకా వేరేది ఏదైతే లేదు, కళ్ళు మూసుకొని ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూసినట్టయితే రాక్ ఫోన్ 3 అనేది ఉంది. అండ్ 50,000 రూపీస్కి ఇది కూడా మీరైతే కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు గేమర్స్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క రాక్ ఫోన్ 3 అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత చాలా హైలైట్ అయిన ఆఫర్ చూసినట్టయితే LG G8X అనమాట. ఇది చూసినట్టయితే మనకు డ్యువల్ కెమెరా సెటప్తో ఉంటుంది అండ్ డ్యువల్ స్క్రీన్తో అయితే ఉంటుంది అనమాట. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అయిన మ్యాటర్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ స్నాప్డ్రాగన్ 855 యొక్క ప్రాసెసర్తో ఉంటుంది. మనకు కేవలం 19,990 రూపీస్కి అయితే వస్తుంది. డెఫినెట్గా ఇది మనకు కళ్ళు చెదిరే ఆఫర్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. మీరు ప్రతి ఒక్క మొబైల్ని పక్కన పడేసి డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీకు 6GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో కేవలం మనకు 20,000కి, అలాగే మనకు స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అనేది ఇంకా చాలా తక్కువ అనమాట. ఇది మనకు సంవత్సరానికి ఒకసారి ఇలాంటి ఆఫర్ అయితే వస్తుంటుంది. డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. తర్వాత రియల్మీ X3 సూపర్ జూమ్, మీరు రియల్మీ X3 సూపర్ జూమ్ కన్నా రియల్మీ X3 తీసుకోవడానికే ట్రై చేయండి. అక్కడ మీకు ప్రైస్ కూడా చాలా అయితే తగ్గుతుంది అనమాట. తర్వాత కింద చూసినట్టయితే సామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ ఈ యొక్క మొబైల్ అనేది వద్దు ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రైస్కి ఇంకా సామ్సంగ్ గెలాక్సీ S20 ప్లస్ మొబైలే వస్తుంది. తర్వాత రియల్మీ X50 Pro అనమాట. ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. 36,999 రూపీస్కి అయితే ఉంది. స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వస్తుంది. 64 మెగాపిక్సెల్తో వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే రెడ్మీ K20 Pro ఈ యొక్క మొబైల్ కూడా ఈ డేట్లో తీసుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క ప్రైస్కి చూసినట్టయితే మనకు సామ్సంగ్ గెలాక్సీ M51 మొబైల్ అయితే వస్తుంది. దీనికి బదులు మీరు దీన్ని స్కిప్ చేసి ఆ యొక్క మొబైల్ అయితే తీసుకోండి. అది కూడా మీకు కేవలం మంచి కెమెరా కావాలంటే సామ్సంగ్ గెలాక్సీ M51 తీసుకోండి. లేదు గేమింగ్ కోసమే కావాలంటే రెడ్మీ K20 Pro మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. తర్వాత సామ్సంగ్ గెలాక్సీ A50s, సామ్సంగ్ గెలాక్సీ A70s ఈ యొక్క రెండు మొబైల్స్ కూడా కొనొచ్చు మీకు. ఎందుకంటే ఒకటి వచ్చేసి 48 మెగాపిక్సెల్ క్యామ్తో వస్తుంది, ఇంకో చూసినట్టయితే మనకు 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుందన్నమాట. మీకు దీంట్లో మంచి డిస్ప్లేస్తో మంచి కెమెరాస్తో వచ్చే మొబైల్స్ అనే చెప్పుకోవచ్చు ఈ యొక్క రెండు మొబైల్స్. తర్వాత ఇన్ఫినిక్స్ హాట్ 9, ఇన్ఫినిక్స్ హాట్ 7 ఉంది. ఈ యొక్క మొబైల్స్ అనేవి మీరు స్కిప్ చేయండి.
తర్వాత కింద చూసినట్టయితే మోటో E7 ప్లస్ అనమాట, ఇంతకుముందే నేనైతే చెప్పాను. అండ్ మోటో 1 ఫ్యూజన్ ప్లస్ అనమాట. ఇది చూసినట్టయితే మనకు యాక్చువల్గా 17,999 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు. ఇప్పుడు చూసినట్టయితే మనకు కేవలం 15,990 రూపీస్కి అయితే వస్తుంది. డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో అయితే ఉంటుందన్నమాట. డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. తర్వాత మోటో G9 ఇది స్కిప్ చేయండి. తర్వాత మోటోలా ఎడ్జ్ ప్లస్ ఈ యొక్క మొబైల్ కూడా మీరు స్కిప్ చేయడమే మంచిది. కాకపోతే ఈ యొక్క మొబైల్ తీసుకోవడానికి అడ్వాంటేజ్ ఏమంటే ఇది వచ్చేసి మనకు 108 మెగాపిక్సెల్తో రావచ్చు క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో ఇది చూసినట్టయితే షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళకు, తర్వాత మంచి కెమెరా మంచి వీడియో కాల్ అనుకున్న ప్రతి ఒక్కరికి యొక్క మోటో ఎడ్జ్ ప్లస్ అనేది మనకు చాలా సూపర్గా అయితే ఉంటుందన్నమాట. తర్వాత మోటోలా రాజ్ ఈ యొక్క మొబైల్ అనేది మీరు దయచేసి స్కిప్ అయితే చేయండి. తర్వాత కింద చూసినట్టయితే టెక్నో స్పార్క్ గ్రో, టెక్నో కెమాన్ 5, టెక్నో పవర్ 2 ఈ యొక్క టెక్నో స్పార్క్ పవర్ 2 ఎయిర్ అనేది మీరైతే తీసుకోండి ఫ్రెండ్స్. మంచి డిస్ప్లేతో, అలాగే మనకు 6000 mAh బ్యాటరీతో అయితే ఉంటుంది. మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ అండర్ 8000 సెగ్మెంట్లో కావాలంటే డెఫినెట్గా ఈ యొక్క టెక్నో స్పార్క్ పవర్ 2 మొబైల్ అయితే తీసుకోవచ్చు. తర్వాత టెక్నో కెమాన్ 16 ఈ యొక్క మొబైల్ అనేది స్కిప్ చేయండి. తర్వాత జియోని మ్యాక్స్ వద్దు, ఐటెల్ విజన్ 1 వద్దు, హానర్ 9S వద్దు, లావా Z66 ఇది కూడా వేస్టే మనకు, అండ్ Z61 వద్దు, నోకియా C3 వద్దు, ఇవన్నీ ఇక్కడ వేస్ట్ మొబైల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత వివో V17 మొబైల్ అయితే ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే దీంట్లో మనకు 20,990 రూపీస్కి అయితే వస్తుందన్నమాట. మనకు 8GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో అండ్ 48 మెగాపిక్సెల్తో వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు అనమాట. మంచి ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ వివో Z1 Pro, హానర్ 9X మొబైల్ అనేది వద్దు. ఇంకా ఈ డేట్లో మనకు అవుట్ ఆఫ్ డేటెడ్ మొబైల్స్ అనేది చెప్పుకోవచ్చు. తర్వాత హానర్ 9X Pro మనకు 16,999 రూపీస్కి అయితే వస్తుంది. ఈ యొక్క మొబైల్ కూడా స్కిప్ చేయండి. ఈ యొక్క మొబైల్ వల్ల మీరు అక్కడ రియల్మీ 7 Pro కానివ్వండి, రియల్మీ 7 కానివ్వండి, పోకో X2, పోకో X3 ఇవన్నీ మొబైల్స్ అయితే తీసుకోవచ్చు. దీనికి బెస్ట్ ఆల్టర్నేట్స్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత కింద చూసుకున్నట్టయితే రియల్మీ C3 ఉంది. తర్వాత రియల్మీ నార్జో 10, రియల్మీ నార్జో 10A ఇవన్నీ మనకు అవుట్డేటెడ్ మొబైల్స్ ఫ్రెండ్స్. ఈ యొక్క మొబైల్ జోలికి అయితే మీరు అస్సలు వెళ్ళకండి. తర్వాత కింద స్క్రోల్ చేసి చూసుకున్నట్టయితే మనకు ఈ రకంగా ఈ యొక్క ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ రకంగా మనకు ఈ యొక్క ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఆలోచించి అయితే ఇలాంటి మొబైల్స్ అయితే తీసుకోండి. ఇప్పుడు మీ యొక్క డౌట్స్ అనేది చాలా వరకు నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను. లేదు మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.